మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోనికి షోకోలో కూడి ఎఫెసీము దగ్గర షోకోకును అజేకాకును మధ్య దిగియుండగా సౌలును ఇశ్రాయేలును కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకెదురుగా యుద్ధపంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతము మీదను నిలిచియుండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతును శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో ఉండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. అతడి తల మీద రాగి స్థిరస్థానముండెను. అతడు యుద్ధ కవచము ధరించియుండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళు రాగి కవచములు, మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈటెకర్ర నేతగాని దోనె అంత పెద్దది, మరియు అతని ఈటెకొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలు మోయుచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకుని అతన్ని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోరాడి నన్ను చంపిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేనతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేళ్ల సైన్యములను తిరస్కరించుచున్నాను. సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీము వాడైన యెషయి అనువాని కుమారుడు. యెషయికి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడైయుండెను. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయుండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లేమనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, రెండవవాడు అబినాదాబు, మూడవవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంట పోయియుండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు యొద్దకు తిరిగి పోవుచూ వచ్చుచూ ఉండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమున సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచూ వచ్చెను. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో 1 తూమెడను ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జొన్నగడ్డలను తీసుకొని పోయి వారి సహస్రాధిపతులకిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో అను సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపెను. సౌలును వారును ఇశ్రాయేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశమున చేసి పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగెను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతును శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులు తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపువానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచియున్న వారిని అడుగగా జనులు వాణ్ణి చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నగు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు
దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని? మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరియొక్కని ఆ ప్రకారమే అడుగగా, జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలను నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుకు తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిస్తీనును బట్టి ఎవ్వరును కృంగనిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా నేను గెడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్థానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడుక్కున్న వాటిపైన కత్తి పట్టుకుని వెళ్ళగలిగినది లేదని చూచుకున్న తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసి తన కర్ర చేతపట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెలా చేతపట్టుకుని ఆ ఫిలిస్తీని చేరుకుపోయెను. డాలుమోయువాడు తన ముందుగా నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రటివాడును రూపసి అయి ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేళ్ల సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనినట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబారములను ఆకాశ పక్షులకు భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వాణ్ణి ఎదుర్కొంటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒక్కటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని కొట్టెను. ఆ రాయి వాని నుదురును చొచ్చినందున వాడు నేల బోర్లబడెను. దావీదు ఫిలిస్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లబడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీయుని మీద నిలువబడి వాని కత్తి దూసి దానితో వాణ్ణి చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదావారును లేచి జయము జయమని అర్చుచు లోయ వరకును షారాయిము ఎక్రోను వరకును ఫిలిస్తీయులను తరుముగా ఫిలిస్తీయులు హతులై షారాయిము ఎక్రోను మార్గమును గాతు ఎక్రోను అను పట్టణము వరకు కూలిరి.
అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిష్తీయులకు ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకొనమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతినుండగా అతన్ని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడుగగా, దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఆమేన్.